ఇప్పుడు నేను వాయించాను కదా, నేను వాయించాను అని ఒక థాట్ రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు అందరు వచ్చినప్పుడు నేను అద్భుతంగా వాయించిన, అసలు వంశీ ఇట్లా పరిశాన్ అయిపోయింది అంటే కర్త మాట్లాడుతుంది. ఇప్పుడు వాయించను అయిపోయింది అక్కడితోటి బతకత్వం ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏ జ్ఞాపకము నీలో లేకపోతే కర్త లేనట్టు. ఈ మధ్య ఏం చేసామంటే మొన్న వంశీతో ఇంటర్వ్యూ అయినప్పుడు లాస్ట్లో వైలిన్ వాయించిన, అసలు ఇది కర్త మాట్లాడుతుండే. ఇప్పుడు వెరీ డేంజర్ కర్త చేసే. అందుకే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే కర్తాభావన నుంచి బయటపడ్డమే. చాలామంది ఏం చేస్తారు, చాలా చేశానని చెప్పుకుంటున్నారు, మళ్ళీ అదో కర్తాభావన. దీనికి ఒక చిన్న కథ ఉంటుంది, అది చెప్పి ముగిస్తా. ఒక వ్యక్తి జీవితంలో మొత్తం దానం చేశాడంట, అన్నీ వదిలేయాలని గురువు చెప్తే 20 ఏళ్ళు అయింది. ఆయన అందరికి చెప్తున్నాడు, మా గురువు గారు చెప్పిన మాటని అన్నీ వచ్చేయమన్నాడు, అందరికి ఇచ్చేసానండి, చాలా బాగుంది లైఫ్. అందరూ ఆయన కాళ్ళు మొక్కుతున్నారు, గొప్పవాడు అందరు. స్టేజ్ ఎక్కిన అది చెప్తున్నాడు, మా గురువుగారు చెప్పిన ఒకే ఒక్క మాట, అన్నీ ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసానండి. ఆ తర్వాత గురువుగారు కలిశారు, ఏవిరా నేను చెప్పింది ఏంది, మీరు చెప్పింది చేస్తా అంటే, అన్నీ వదిలేయమని చెప్పిన, కానీ అన్నీ వదిలేశానని చెప్పే విషయం కూడా వదిలేయాలి కదా నువ్వు. అది వదిలేయి, అది డేంజరు, అది కర్త. ఇప్పుడు అన్నదానం చేయడం అనేది కర్మ. నేను చేశాను అన్నదానం మొన్న, తద్వారా నాకు తృప్తి వచ్చింది, కర్త మాట్లాడుతుంది. రియల్ డ్యామేజ్ కర్తలో ఉంది, కర్మలో లేదు. సో కర్తని నిర్వచిస్తే కర్మ నిష్కామ కర్మ అయిపోతుంది. కర్త లేకపోతే జరిగినంత నిష్కామ కర్మని. కర్త వచ్చాడా కామకర్మ స్టార్ట్ అయ్యింది. అంటే నేను చేశాను, నేను మాట్లాడాను, నాది, నేనే కరెక్టు, నేనని దెబ్బ కొట్టుకుంటా ఉంటాను. సో నేను అని చెప్పొద్దని కాదు, వ్యవహారికంగా మాత్రమే చెప్పు, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. మన ఇంటర్వ్యూ జరిగింది, వైలిన్ వాయించాను, అందరూ ఎంజాయ్ చేశారంత. ఇది కర్త లేకుండా జస్ట్ నేను అని వాడు వ్యవహారికంగా అట్లా కాకుండా మొన్న వైలిన్ వాయిస్తే అసలు అంటే ఆ కర్త ఐడెంటిటీ కోరుకుంటుంది. అవునా అసలు అమేజింగ్ అబ్బా నువ్వు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది, ఇదంతా ఉంటుంది అసలు. కానీ ఇప్పుడు కర్తాభావం లేకపోతే సపోజ్ ఒక మనిషిని చంపేశాడు, అట్లా ఎప్పుడు చంపరు, చంపేశాక నేను కాదు అట్లా ఉండదు. నువ్వు సరిగ్గా విచారణ చెయ్యి, నువ్వు చెప్పిన స్టేట్మెంట్లో అక్కడితో ఎండ్ కాలేదు అది. ఒకవేళ నువ్వు చంపకపోతే శిక్ష కూడా పడేది నీకు కాదు. అలా వాడు ఆ స్థితిలో ఉంటే అప్పుడు చంపడు. కర్తాభా ఒకసారి నీకు జీవితం అర్థమైతే అసలు నువ్వు దేనికి హాని చేయవు. ఒకవేళ చేస్తే అది ఎరుకలో చేయబడుతుంది, ధర్మం కోసం, అంతే. అందుకే మనకి ఉంటుంది కదా శత్రుబోధ. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడే చంపమన్నాడు, కానీ ద్వేషించమని లేదు. వాడిని ద్వేషం కక్కురా చంపు, ప్లేన్గా చంపు. ఇప్పుడు మనము కత్తెరతో కొత్తిమీర కట్ చేసినట్టు అట్లా కట్ చేయమని చెప్పాడు అంతే. ఈ కొత్తిమీర నలుపుతా కూడా అట్లా ఉంది, అట్లే ఉంటుంది. చిన్న తేడా ఉంది. అది పట్టుకోవడానికి ఒక్కోసారి 50 ఏళ్ళు పట్టొచ్చు. ఎందుకంటే మాటికి టెస్ట్ చేసుకోవాలి. రకరకాల సందర్భాల్లో కర్త నీళ్ళు ఇస్తే రాలే, పువ్వు ఇస్తే రాలే, హఠాత్తుగా బంగారం ఇస్తే, లేకపోతే ఒక 10 మందికి అందరి ముందు చీరలు పంచావు, కర్త వచ్చేసింది. కర్త ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీని. ఐడెంటిటీ లేని చోట కర్త లేడు. అందుకే ఐడెంటిటీని వదులుకో, కర్త పడిపోతుంది. కర్తభావన లేకపోతే ఐడెంటిటీ ఉండదు. ఈగో అంటే కర్త సంబంధించిన ఒక ఆరా, అది వాడు చాలా ఈగో అంటే అతను చాలా కర్తాభావన కలిగి ఉన్న వ్యక్తి అని. ఇంకా వాడు ఎప్పుడు తాను చేసిన పనులు తను మెచ్చుకునేవాళ్ళు, తనకు అగనేషం ఆడితే తట్టుకోలేడు. ఇంకా కోపం వేరు, కానీ ద్వేషం ఉండదు. ద్వేషము, విద్వేషము, పరచింతన, ఒకటి గురించి లోపల కథలు అల్లుకోవడం, అంత క్రియేటివిటీ వద్దు అసలు. అది గలీజ్ మైండ్. అది మీద ఒక స్టోరీ ఉంటుంది, ఒక బుద్ధుడో లేకపోతే ఒక ఎన్లైటెన్ పర్సన్ దగ్గర వచ్చినప్పుడు వదిలే అంటే తను డైమండ్ వదిలేస్తాడు, ఇది వదిలేస్తాడు అంటే లాస్ట్కి నేను వదిలేమంది ఈగోని సంథింగ్ స్టోరీ ఉంటుంది. బోల్డ్ అని కథలు. లాస్ట్ ఏదైనా ర్యాపిడ్ ఫైర్ లాగా, ర్యాపిడ్ ఫైర్ అంటే మీరు సజెస్ట్ చేసి, అంటే మీ బుక్స్ కాకుండా ఒక 3 బుక్స్. నువ్వు స్పాంటేనియస్గా ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు, ఒక్కొక్క వర్డ్ ఆన్సర్స్ ఇస్తా, చూద్దాం. అడుగు. సరే, టాప్ 3 బుక్స్ ఎక్సెప్ట్ యువర్ బుక్స్. అచ్చా, కృష్ణమూర్తిస్ నోట్ బుక్, ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్, ఆ తర్వాత జరాతుస్త్రా. ఓకే. టాప్ 3 తెలుగు మూవీసా? శంకరాభరణం.
రక్త చరిత్ర నాకు నచ్చినవి. టాప్ అంటే నాకు నచ్చినవి. ఆ తర్వాత మిథునం. టాప్ 3 ఇంగ్లీష్ మూవీస్. ది మ్యాన్ ఫ్రమ్ ది ఎర్త్, 0:30, సింగింగ్ ఇన్ ది రెయిన్. ఓకే. టాప్ 3 అంటే ఫేమస్ పర్సనాలిటీస్, అది స్పిరిచువల్గా అంటే వివేకానంద అలాంటి వాళ్ళు. రమణ మహర్షి, నిసర్గదత్త, కృష్ణమూర్తి. ఇండియాలో. వేరే దేశాల్లో అయితే జువాంగ్సు, మస్నో ఫుకువోకా, మార్పా. ఓకే. టాప్ 3 అంటే ఇలాంటి వాళ్ళు బిజినెస్ పీపుల్, ఇప్పుడు స్టీవ్ జాబ్స్ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ పర్సనాలిటీ బుక్స్ మీరు ఏదైనా చదివినప్పుడు టాప్ 3. వారెన్ బఫెట్, స్టీవ్ జాబ్స్, హరుకి మురకామి. ఓకే. టాప్ 3 మీ ఫేవరెట్ మ్యూజిక్. లాల్గుడి జయరామన్, తర్వాత అలీ ఫక్రా తురే, ఆ తర్వాత అక్కారే సుబ్బలక్ష్మి. టాప్ 3 చారుమతి రఘురామన్ కూడా. ఇండియాలో ఏన్షియంట్గా ఉన్న సెయింట్స్, ఋషులు ఆర్ ఫిలాసఫర్స్ ఏన్షియంట్గా. త్రైలింగ స్వామి, నాగార్జునుడు. బుద్ధిజం. బుద్ధుడని చెప్పట్లే కావాలని. నాగార్జునుడు. యుక్తేశ్వరగిరి. ఓకే. ఓకే. టాప్ 3 ఇండియాలో ప్లేసెస్ మీకు నచ్చింది. నా రూమ్. ఓకే. టాప్ 3 టెంపుల్స్, పుణ్యక్షేత్రాల్లో టాప్ 3 మీకు నచ్చింది. ఖజురహో. తర్వాత తమిళనాడులో ఉన్న చాలా టెంపుల్స్, అందులో కంచి దేవాలయం, తర్వాత అరుణాచలం దేవాలయం అద్భుతం. ఓకే. టాప్ 3 స్పోర్ట్స్ మీరు చూసేవి చేసేవి. నేను చెస్, తర్వాత షటిల్, ఆ తర్వాత జాగింగ్. ఓకే. ఇంకా టాప్ 3 బయట కంట్రీస్లో ఏమైనా ప్లేసెస్ మీరు వెళ్ళారా? తెలీదు నాకు. వెళ్ళాను కానీ అది ప్లేసెస్ కోసం కాదు, నన్ను తీసుకుపోయారు వర్క్ అట్లా. సో లండన్ బ్రిడ్జ్ చూశాను, బాగుంది. సెయింట్ లూయిస్లో ఆర్చ్ బాగుంది చాలా. తర్వాత ఇండియానాపోలిస్లో స్కల్ప్చర్ చాలా బాగుంది. అట్లా చూశాను. చూసినప్పుడు చూశాను కానీ వాటి కోసం పోలే, అనుకోకుండా తారసపడ్డాయి. చాలు, అంతేనా? టాప్ 3 దేవుళ్ళు అట్లా అసలు దేవుడు అంటేనే టాప్ 3 ఉండదు. అంటే కొన్ని మన క్యారెక్టర్స్ అనుకున్నా, లేకపోతే వాళ్ళ స్టోరీస్ మీకు నచ్చే. ఇప్పుడు శివుడిది మన టెంపుల్లో ఒకటి చేశారు, శివ తత్వం అంటే. నేను దానికి ఒక చిన్న ఒక వివరణ ఇస్తా, ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు ర్యాపిడ్ ఫైర్ అంటే బాడ్మే జాయ్, అది రిలవెంట్. నేను మళ్ళీ నెక్స్ట్ అడిగితే ఇంకో 3 సినిమాలు చెప్తుంది, వేరే సంగతి. బికాజ్ ఐ లైక్ డిఫరెంట్ మూవీస్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. అర్ధరాత్రి చూసే సినిమాలు వేరు, మధ్యాహ్నం చూస్తే ఒకలా చూస్తా, బాగా వర్క్ చేసి 2 నిమిషాలు అంటూ సినిమా చూస్తా. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు పనికి ఎట్లా అటు చూస్తాను నేను అసలు. అంటే నేను ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి చూస్తాను, వేరే వాళ్ళకి అర్థం కాదు. అంటే ఈజ్ ద ఓన్లీ యాక్టర్, హీ నెవర్ యాక్టెడ్. అందరు యాక్టింగ్ చేస్తున్నారు కదా, అతను ఫైటింగ్ చేసినా ఇలా అంటే లోపటి నుంచి కొట్టడు అసలు. అసలు ఒక మిమిక్రీ ఉంటుంది కదా, సూపర్ స్టార్ కృష్ణ మిమిక్రీ చేశారు ఎవరు, ఒకటే అన్ని డైలాగులు ఒకేలా చెప్తానంట. అమ్మా నీకోసం చీర తెచ్చానమ్మా, అట్లనే అమ్మా చెల్లెలు చచ్చిపోయిందమ్మా అంట. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే మాడ్యులేషన్ ఏమి ఉండదు. కృష్ణ ఎలా కనిపిస్తుంది అంటే మన ఇంట్లో వ్యక్తి, అంటే ఈజ్ నాట్ అన్ యాక్టర్, ఈజ్ రియల్లీ బ్రదర్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కృష్ణ డిమీనర్. ఆ ఎక్స్ట్రాడనరీ గ్రేస్ ఉంటుంది కృష్ణలో. అది నేను ఏ యాక్టర్లో చూడలే. గొప్ప యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కుమరం భీముడు పాటలు ఎక్స్ట్రాడనరీ చేస్తాడు, అదేమో యాక్టింగ్. అది కృష్ణలో యాక్టింగ్ లేదు. నాకు తెలిసి ఇంట్లో కూడా అట్లే ఉంటాడు కృష్ణ. ఓ కథ తెలుసు కదా, శోభన్ బాబు కృష్ణ ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారంట. కృష్ణ ఫస్ట్ టేక్కి ఓకే, శోభన్ బాబు 17 టేకులైనా మళ్ళీ చేయండి సార్ అంటుంది డైరెక్టర్. ఇట్లా ఒక 5 రోజుల తర్వాత శోభన్ బాబు కోపం వచ్చింది. డైరెక్టర్ని కలిసి, ఎందుకు సార్ మీరు ఇట్లా పార్షువాలిటీ? ఏం పార్షువాలిటీ అండి అంటే, కృష్ణ గారిదేమో ఒక్క టేక్కే ఓకే చేస్తున్నారు, నాది 17-20 టేకులైనా మళ్ళీ చేయమంటారు. అంటే ఆయన ఎన్ని టేకులైనా అట్లే చేస్తాడు సార్. అందుకని దయచేసి అర్థం చేసుకోండి, నేను నీ నుంచి ఇంప్రూవ్మెంట్ ఆశిస్తాను. కృష్ణ గారు అది బెంచ్ మార్క్, అది
కృష్ణ గారితో క్లోజ్గా తిరిగిన కృష్ణని ఒకసారి అడిగారు ఎవరో, మీకు యాక్టింగ్ సరిగా రాదు అంటే, నేను యాక్టర్ని ఎవడు చెప్పి నేను సూపర్ స్టార్ అన్నాడు. తర్వాత కృష్ణ స్పెషాలిటీ అంటే క్లోజ్గా నేను ఒక టైంలో నాకు పెద్ద ఆయన పరిచయం ఉండే, కృష్ణతో కలిసి సంచరించినవాడు. ఇప్పుడు షూటింగ్ అయిపోతుంది, దాన్ని డబ్బింగ్ చెప్తారు కదా, అసలు సింగిల్ టేక్లో అంత పెద్ద డైలాగు చెప్పేసి ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత అస్సలు విసుగుండదు, నువ్వు ఇట్లా ఇట్లా యాక్టింగ్ చేసింది, డ్యాన్స్ చేసిండు సార్ కృష్ణ గారు మళ్ళీ ఒకసారి చేద్దాం, అలాగేనండి అదే చేస్తాడు. మళ్ళీ ఇంకొకసారి కృష్ణ గారు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేద్దామండి బాగా, కృష్ణ గారు బాగుందండి. అట్లా కృష్ణ నా దృష్టిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ యాక్టర్స్ ఐ హ్యావ్ ఎవర్. అంటే నాకు నచ్చుతుంది, నేను రెడిక్యూల్ చేయట్లే, జెన్యున్గా నేను కృష్ణ సినిమాలు చూస్తా. అందులో నేను 100 సినిమాల పేర్లు చెప్తాను నేను, అందులో కొన్ని మూమెంట్స్ కూడా చెప్తా. కృష్ణలో ఉన్న గ్రేస్ ఉంటుంది, అంటే ఆ సీన్లో వేరే యాక్టర్ ఉంటే కొంచెం అతి చేస్తాడు, కృష్ణ ఎంతనో అంతే. ఒక సినిమా ఉంటుంది, శ్రీదేవి ఆఫీస్ విషయాలు ఇంట్లో చెప్తుంది, ఇంటికి రాగానే వాళ్ళ మదర్ కృష్ణ నడుచుకుంటూ వస్తున్నాయి, ఇట్లా వాళ్ళ మదర్ అంటది, ఆఫీస్లో లేట్ అయిపోయింది కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రెడీ చేశారు కంటే కాదు బాబు అంటది, ఆ మాట నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. అమ్మా అంటాడు, ఆ మాట నీకెవరు చెప్పారు అంటే, అదే మన మీ వైఫ్ చెప్పింది. అవునా, ఇట్రా అని పిలుస్తాడు కిందికి. వచ్చిన తర్వాత ఆఫీస్ విషయాలు నీకు ఎవరు చెప్పాడంటే, అదే మన గుమాస్తా ఫోన్ చేసి చెప్పాడు, చెప్తే మాత్రం అందరికి చెప్పాలని రూల్ ఉందా నీకు అని పిల్లలు ఒకటి కొట్టి వెళ్ళిపోతాడు. అసలు కొట్టి ఇట్లా మామూలుగా ఎక్కి వెళ్ళిపోతాడు, అంతే, అసలు ఏముండదు, పచ్చని ఎమోషన్లెస్ గా. అది నేను కృష్ణ గురించి రాస్తే అసలు బుక్ రాస్తే నేను అంత ఉంది కృష్ణలో, ట్రూ యాక్టర్. ఇప్పుడు మన ఫౌంటైన్ హెడ్లో ఉన్న హోవార్డ్ రోర్క్ ఈజ్ కృష్ణ ఓన్లీ. హోవార్డ్ రోర్క్ స్పెషాలిటీ తెలుసా మీకు? అది చాలామంది గ్రాస్ప్ చేయరు. ప్రపంచంలో ఏ క్యారెక్టర్ అయినా ఈవెన్ పుస్తకంలో కానీ నిజ జీవితంలో కానీ సినిమాలో కానీ ఇవాల్వ్ అవుతుంది కదా, అంటే క్యారెక్టర్ మారుతుంది కదా, చెడ్డవాడు మంచివాడు అవుతాడు, మంచివాడు ధనికుడు అవుతాడు, హఠాత్తుగా కక్షాక. హోవార్డ్ రోర్క్ పుస్తకంలో మొదట్లో ఎట్లా ఉన్నాడు, చివరి వరకు అట్లాగే ఉంటుంది క్యారెక్టర్. దట్ ఈస్ కృష్ణ. అది నేను కూడా, రమణ మహర్షి కూడా, అంటే ఈజ్ ఆల్వేస్ ద సేమ్. అంటే ప్రతి పనికిరాని దానికి రియాక్ట్ అయితే పోతే లైఫ్ అనేది ఎప్పటికీ నువ్వు చూడలేదు. చూడాలి, అట్లా వస్తువు కింద పడ్డ చూడు, డోంట్ రియాక్ట్. ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? చిన్నప్పటి నుంచి పడితే ఊ అంటున్నావు, మళ్ళీ పడితే ఎంతసేపు అంటావు, అట్లా తీసి గూట్లో పెట్టిపో. చేయవలసింది అది చేయవలసింది చేయి, మిగతా అంతా అనవసరం. చెప్పవలసింది ఒకటి చెప్తే ముగిస్తా. ఇది మా బుచ్చారెడ్డి గారు నాకు ఇచ్చిన క్లారిటీ. ఇప్పుడు ఇంతమంది దేవి దేవతలు ఉన్నారు కదా, దీనివల్ల సమాజం విభజించబడ్డది కదా, అంటే అవగాహన లేక విభజించబడ్డది అని చెప్పాడు ఆయన. ఒక చెప్పాడు, నువ్వు శివుణ్ణి ప్రార్థిస్తే మిగతా దేవతలందరినీ శివునిలో కలిపి అప్పుడు శివుని పూజించు అని చెప్పాడు. ఒకవేళ నువ్వు పార్వతిని పూజిస్తే శివుడితో సహా అందరినీ పార్వతులు కలిపి పార్వతిని పూజించు. వినాయకుడిని పూజిస్తే సమస్త దేవతా లోకమంతా వినాయకుడిలో కలిపి వినాయకుడికి దండ వేయి, అప్పుడు అందరికి వేసినట్టు. అట్లా దేవుడు ఒక్కడే. ఒకవేళ గురువే దైవం అనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరి గురువులు దైవాలన్నింటినీ గురువులో చూసి అప్పుడు ఆయన కాదు, అంటే యు ఆర్ సరెండరింగ్ టు ద హోల్. ఎందుకంటే గురువులు 20 మంది ఉన్నా వాళ్ళ రూపాలు మారినాయి కానీ వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ మారలేదు. అందుకని వాళ్ళు ఎప్పుడు ఒకటే, అది ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఒక్కటి ఉన్నదానికి దైవం అని పేరు. మనిషి వాడి మానసిక స్థితిలో రకరకాలుగా విభజించుకున్నాడు వాడు. అది మనిషి యొక్క ప్రాబ్లం, అది ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద అల్టిమేట్. సరేనా మరి? ఓకే. సో నువ్వు ఛానల్ స్టార్ట్ చేస్తే మనం ఇట్లాగే రకరకాల టాపిక్స్. ఇప్పుడు నేను ఆర్ట్ ఛానల్ ఎవ్రీడే పెడుతున్నా. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే కంటే ముందు దబదబ ఒక వీడియో అప్లోడ్ చేసి thumbnail చేసి వచ్చిన. సో ఎవ్రీడే ఐఎమ్ అప్లోడింగ్ ఏ వీడియో. అంటే కమ్యూనికేట్, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్, కమ్యూనికేట్. ఇప్పుడు ఎవరు చూడలేదు, ఫైన్, నువ్వు చెయ్యి. ఇప్పుడు వాళ్ళు చూస్తే నువ్వు చేస్తుంటే వాళ్ళకి నువ్వు బానిస. ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు రోజు ఇప్పుడు ఈరోజు ఈ పెయింటింగ్ వేసినావు, అది ఈ డెమాన్స్ట్రేషన్ చేసి ఫ్రేమ్ కూడా పెట్టేసినావు. ఎంత బాగుంది అసలు. నాకు అనిపించింది ఇట్లాంటి ఒక సిరీస్ చేస్తే బాగుంటుంది. అన్ని గీతలు ఏముండవు, పెయింటింగ్స్, పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేయచ్చు. జస్ట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్, ఏ కలర్ పక్కన ఏ కలర్ కూర్చుంటే బాగుంటుంది. సో ఎంజాయ్ లైఫ్.
ప్రతిదీ లాభాపేక్ష, జనాలు చూస్తలేరు అంటే నువ్వు నీకు బేసికల్గా యూట్యూబ్ ఇష్టం లేదు, గుర్తింపు ఇష్టము, అందుకని యూట్యూబ్ని ఎంచుకున్నావు. అట్లా గుర్తింపు రావాలంటే వెరీ సింపుల్, ఏదైనా సినిమా ఫంక్షన్కి పోయి ఒక సెలబ్రిటీ ముక్కు కొరకండి పోయి, అసలు మొత్తం మీ గురించి మాట్లాడుతుంది. గుర్తింపు అంతే కదా, జస్ట్ ఎవరు చేయని చేష్ట చేస్తే గుర్తింపు వస్తుంది. కానీ అది ఎక్కువసేపు ఉండదు, షార్ట్ లివ్డ్. రియల్గా ఫేమస్ ఎలా అవ్వాలంటే రమణ మహర్షిలా అవ్వాలి. తను ఎప్పుడు ఫేమస్ అవ్వాలనుకోలే, వేరే వాళ్ళు ఫేమస్ అయ్యారని చెప్పినా దాన్ని పట్టించుకోలే. తను ఎప్పుడు అఖండముగా ఉన్నాడు. ప్రశంసించినా చూశాడు, విమర్శించినా చూశాడు, జనన మరణాలు ఒక్కటిగా చూశాడు. తన శరీరమే పడిపోతున్నా ప్రసన్నంగా ఉన్నాడు. ఇట్లా కదులుతూ ఉంటుంది తల, ఇట్లా ఆ కదిలే తల వెనక నిశ్చలంగా ఉన్నాడు అన్నమాట. అంటే మీరు ఇన్ని లైక్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో రమణ మహర్షి లైక్ ఎక్కువ ఎగ్జాంపుల్ కాదు, తీసుకుంటారు. అదే నా స్థితి. ఇప్పుడు ఎవరైనా లైక్ వచ్చి రమణ మహర్షిని బాగా తిట్టారు అనుకోండి, అసలు నాకేం సంబంధం? అంటే 2009 నుంచి నాకేం సంబంధం? బట్ నా దగ్గరికి వచ్చి తిట్టాడంటే వాడు ఏదో పర్పస్తో వచ్చినట్టే. అట్లా డిస్కషన్లో ఏదో వచ్చింది అలా తిట్టారు. అప్పుడు నేను అంటున్నది స్పాంటేనియస్గా తీట్లేస్తే మూతి పని రాలగొట్టచ్చు. అంటే అది స్పాంటేనియస్ నిర్ణయమే, అది ఊహించడం ఎందుకు? తిట్టు చూడు ఒకసారి. ఓకే, నాకు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. ఇంకో విషయం సార్, రమణ మహర్షిని ఎవరు తిట్టారు, ఎందుకంటే అతను ఏ చేష్టా చేయలే. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి నేను ఇట్లా కదలకుండా కూర్చున్నా, నన్ను ఎవరు తిడతారు? తిట్టరు. నీకేమన్నా సంబంధం ఉండి భర్తనో భార్యనో అయితే అప్పుడు తిడతారు. రోడ్డు మీద బెగ్గర ఊరికే కూర్చుని ఎందుకు తిడతావు? పోయి నీ ఇంటి ముందు కూర్చుంటే అప్పుడు తిడతావేమో. రమణ మహర్షి కొండ మీద కూర్చుని ఆయన జోలికి మూలస్థితి అందరిది ఒకటి, నిద్రపోయినప్పుడు అందరం ఒకటే కదా. అంటే ఒక యోగి ఇట్లా పడుకుంటాడు, అట్లా ఏం పడుకో, అట్లా అట్లా ఓ రాజైనా సరే ముడ్డులో ఇట్లా అనుకుంటారు, నిద్రలో రాజు ఉన్నాడు కదా, యోగి లేడు, నేను రాజు, ఆ ఎరుకు ఉంటుంది అంతే. అట్లా చిన్న చిన్న విషయాలే ఒక్కటే నేను డోంట్ కాంప్లికేట్ లైఫ్, ఫర్దర్ సింప్లిఫికేషన్లోకి రా. వస్తువుల తర్వాత వస్తువులు కొనుక్కుంటూ వెళ్ళి ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్, గొడవలు, వాడి విషయాల తలదొరిచి వీడి తలదొరిచి దమాకారా వేసుకొని ఇదంతా వేస్ట్ అట్లా కదా. జస్ట్ రిలాక్స్, ఒక్కడే పని చేసుకో, ఫస్ట్ ఏదైనా నేర్చుకో, ఫోకస్ ఆన్ యువర్ లైఫ్, మంచిగా ఉంటుంది లైఫ్. లాస్ట్ క్వశ్చన్, ఈ కాంత్రీసా అంటే ఏంటి? అంటే అప్పుడు దానికి అర్థం ఏమీ లేదు. బేసికల్ నా పేరు రజనీకాంత్. రజనీ అంటే చీకటి అని. చీకటి నా లైఫ్లో చీకటి తీసేసిన, కాంతి మిగిలింది, వెలుతురు. ఓకే. సో ఆ తర్వాత రీసా అనేది నాకు మొట్టమొదటిసారి ఒక జీవిత సత్యము, అది వర్బల్గా కాకుండా ఒక రియలైజేషన్గా నాకు అనిపించింది. ఇట్స్ నాట్ వర్బల్, పుస్తకంలో చదవలేదు, నాకే ఉదాహరణకి అనిపించింది. అనిపించిందంటే వర్బల్గా కాదు, ఐ ఫెల్ట్ సంథింగ్. అదేంటి, లైఫ్ హ్యాస్ నో పర్పస్ అని నాకు మొట్టమొదటిసారి రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఉంది, నా జీవితానికి ఏ పర్పస్ లేదు అని నేను తెలుసుకొని అక్కడి సరదా పర్పస్లు పెట్టుకున్నా. ఒక అడవిలో 3000 ఏళ్ళ చెట్టు ఉంటుంది, ఏం పర్పస్ ఉంటుంది దానికి? మనం పర్పస్కి ఇస్తున్నాం దానికి. సరే, పర్పస్ లేదు, సో ప్రపంచంలో పర్పస్ ఉంది అని తెలుసుకున్నా. అట్లా ప్రపంచం ప్రకృతి అట్లా డివైడ్ అయింది. ఇప్పుడు ప్రాపంచికంగా నేను యూట్యూబర్ అంటే అవును యూట్యూబర్ అని చెప్తాను, నేను బ్రహ్మాండంగా ఐడెంటిటీ, అవును నేను శాండ్ ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు అంట. కానీ ప్రకృతి పరంగా నాకు ఏ ఐడెంటిటీ లేదు అట్లా. సో నా నిజమైన నివాసము ప్రకృతే. ప్రపంచం అన్నది నేను వేసుకునే బట్ట లాంటిది, ప్రకృతి నా ముక్కు, అది ఎప్పటికీ అట్లే ఉంటుంది. బట్టలు రంగురంగులు ఉంటాయి, ముక్కు రంగురంగులు ఉండదు. నువ్వు రంగులో ముక్కు పెట్టుకుంటే బఫూన్ అంటారు, తెలుసు, క్లౌన్ అయిపోతావు. అట్లా ఒక సమగ్ర దర్శనం అయింది అన్నమాట. ఓకే. అది ఓన్లీ 1 సెకండ్, ఇప్పటికి అట్లే ఉంది. అసలు మొత్తం పడిపోయింది. అప్పుడు మనిషికి పేరుతో గొప్ప అటాచ్మెంట్ ఉంటుంది. నాకు మొట్టమొదటిసారి పేరు పడిపోయింది.
పడిపోయిందంటే నేను పడేయలే. ఐ జస్ట్ ఇది ఒక వ్యక్తి పిలవడానికి ఉంది అంతే, ఇది అని తెలిసింది నాకు. నా పేరు ఎటువంటిది తెలుసా? కప్పుకున్న కొండి లాంటిది అది. కప్పును పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను లేకపోతే కప్పు లేదన్నాం అనుకో వేస్ట్. అట్లా అదొక హ్యాండిల్ టు హ్యాండిల్ మీ. అప్పుడు నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి పని పర్పస్లెస్గా ఒక పేరు పెట్టుకోవడం. అది నేను ఆలోచిస్తే చేసేవాడిని కాదు. ఎందుకంటే పేరు పెట్టుకొని నెక్స్ట్ మహేందర్ వస్తే నా పేరు రీసా అని పెట్టుకున్నా. రీసానా క్రిస్టియానిటీలో చేరినవా అన్నాడు వాడు ఫస్ట్ డైలాగ్. దేంట్లో చేరొద్దని నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కి మిగతా వాళ్ళు చెప్పినప్పుడు కూడా క్రిస్టియనా అని అన్నారు. రీసా అంటే సంథింగ్. తర్వాత మదర్ తెరీసా అని చూసి పెట్టుకున్నావా రీసా? ఒకడు అట్లా అన్నాడు. చాలా మంది సంగీతంలో రీసా రీసా నీద బదా రీసా అని అట్లా పెట్టుకున్నావా? అన్న మీరు ఏమని అనుకోండి, అది పర్పస్లెస్గా పెట్టుకున్న పేరు. ఇలాంటి పేరు ఇంకోటి లేదన్నావు కదా, ఇంకోటి ఉందని, అట్లాంటి పేరు ఉందని రుజువు చేస్తే ఏం చేస్తే ఇంకో పేరు పెట్టుకుంటాను. అంటే ఏది ఉంటే అది అనుభవించేవాడు అని నేను పెట్టుకున్నది. మీరు డిఫైన్ చేసుకుంది. బేసికల్గా లాటిన్లో రిసా అంటే చిరునవ్వు అని. తర్వాత తెలిసింది చేగువేరా బైక్ పేరు లాపోడ రిసా అని. అట్లా అది కొన్ని ఉన్నాయి, దాంతో నాకు సంబంధం లే. నిరంతర వర్తమానము రిసా. ఏది ఉంటే అది అంగీకరిస్తే రిసా. అట్లా ఇప్పుడు ఆకాశానికి ఒక పేరు పెట్టిన వైపు ఏమన్నా పెట్టారా? అది రీసా. పేరు పెట్టాము ఆకాశం, కానీ ఆకాశం పేరు అది కాదు. నా పేరు రీసా అని మీకు పరిచయం అయింది, నేను రీసాని కాదు. రీసా నా పైన ఉన్న ఒక గుర్తు, అంటే నన్ను మీరు చూడడానికి ఈజీగా పట్టుకోవడానికి ఒక ఆధారం, పతంగికి దారం ఉన్నట్టు. సో భవిష్యత్తులో రీసా కూడా ఉండకపోవచ్చు. ఆమె రీ అని రాస్తాను, సా కూడా తీసేస్తాను, అవసరం లేదు. రీ చాలా బాగుంది, రీ. ఆ తర్వాత ఈ అంటే సింప్లిఫై చేయాలి. మీ పేరు అన్నాడు, ఎంత బాగుంది అసలు. అది నా పేరు. నేను ఇంకోటి ఐ విల్ డూ ఇట్. ఎందుకంటే నాకు ఐడెంటిటీ లేదు, నాకు సిగ్గు లజ్జ ఏమీ లేవు, అందుకే నేను ఏమైనా చేయొచ్చు. రెండోది నేనేం మోసం చేస్తలేను, జస్ట్ ఐఎమ్ ఎక్స్పెరిమెంట్ విత్ మై నేమ్. అది కూడా చేయొద్దా? అదే నా పేరు ఫ్రెండ్స్. అట్లా ఈ ఎంత బాగుంది అసలు మీ పేరు అన్నాడు. ఒక జెన్ స్టోరీ ఉంటుంది కదా, వాట్ ఈస్ ట్రూత్ అంటే గురువు అన్నాడంట, మో అన్నాడంట గురువు. అదేంటంటే అప్పుడే బర్రెని చూపించినట్టు ఓ అన్నాడంట. అదే ట్రూత్ అంటే బీ యువర్ సెల్ఫ్ అని. నువ్వు బర్రె దగ్గర ఏనుగుని పెట్టినా అది ఎప్పుడు ఏనుగులా ఉండాలని ఒక క్షణము ట్రై చేయదు. అదే బీయింగ్ అంటే. నేను సరదా ప్రశ్న అడుగుతా, మీరైతే ఆన్సర్ కనుక్కోండి. నేను ఇన్స్టాగ్రామ్లో చూసా, మనం ఇంగ్ అని ఎప్పుడు వాడతాం ఇంగ్లీష్లో? ఇంగ్. వర్కింగ్ అంటే స్టిల్ కంటిన్యూయింగ్ కదా. పెయింటింగ్ అంటే పెయింటింగ్ ఇంకా వేస్తున్నాను. ఈటింగ్ అంటే ఇంకా తింటున్నాను. మరి పూర్తయిన దాన్ని బిల్డింగ్ ఎందుకు అంటారు? బిల్ట్ అనాలి కదా అని ఎవరు అడిగితే నాకు నచ్చింది అది. సరదా ప్రశ్న అట్లా. సో దయచేసి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. దాంట్లో ఏం చేయండి, మీరు రోజువారీ చేసే కార్యక్రమాలు, మీ అనుభవాలు షేర్ చేసుకోండి. నేను నేర్చుకున్న కొత్త విషయాలు చెప్పడం మొదలుపెట్టండి. నేను ఈరోజు ఈ ఫుడ్ చేసుకుంటున్నాను, నేను బాత్రూమ్ గడుగుతున్నాను. కంటెంట్ కోసం వెతుకొద్దు, నువ్వే కంటెంట్. అప్పుడప్పుడు ఎవరన్నా రోడ్డు మీద తారసపడితే ఒక చిన్న ఛానల్ ఉంది, మీ అనుభవాలు చెప్తారా తాత? అట్లా ఎంతో సంకన అయిపోతే తప్ప ఇంత ఆనందం ఉండవు. ఎలా ఉన్నావు అని అడిగితే వాడు చెప్తారు అట్లా. ఇంకోటి ఇది ఒక్కటే ఫ్రీ. అసలు యూట్యూబ్ కనుక ₹1,00,000 పెడితేనే ఛానల్ అంటే చాలామంది చేయరు కదా. అప్పుడు ఎక్కడైనా ఆసక్తి వస్తే అప్పు చేసి మరీ ఉంటారు. ఇప్పుడు ఫ్రీగా ఉంది కదా, అందుకని నోబడీ కేర్స్. అట్లా తర్వాత చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమాని నేను పెయింటింగ్స్ మీద నాకు మామూలుగానే ఆసక్తి, రోజు ఒక వీడియో చేయాలని ఎంత బాగుంది అసలు. సో నేను రకరకాలుగా ఆలోచిస్తున్నా. అదర్వైజ్ ఒక ఎంత అనుకున్న ఒక మొనటస్నెస్ వస్తుంది. ఎంత అవేర్గా ఉన్నా సరే ఇది నా స్టైల్ ఇట్లా చేస్తా, అట్లా కాకుండా ఇప్పుడు స్టైల్ అన్ని తీసి ఒక 15 డేసే ఇదే నా స్టైల్ అని చెప్తున్నా. నేను తీస్తే ఒక 20 స్టైల్స్ చేసిన కొత్తవి నాకు నచ్చినట్టు. ఇప్పుడు మా చేతనతో కూడా వేపిస్తున్న పెయింటింగ్. చెట్లు ఇట్లా, ఈ చెట్లు ఉంటుంది ఎక్కడన్నా, అసలు ఈ రంగు చెట్లు ఉంటాయా? అసలు ఉండవు. వేస్తే తెలుస్తుంది. ఇట్లనే పెయింటింగ్ ఉండాలని ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు.
ఇంకోటి చెట్టు ఉన్నది ఉన్నట్టు వేయడం, చెట్టు ఎందుకు ఫోటో తీసుకుంటే అయిపోతుంది కదా. ఉన్నది లేనట్టు వేయడానికి పెయింటింగ్ ఉంది అట్లా. ఇది సో ఇది మన కాన్వర్జేషన్. సో నిర్వాణ శతకం చదువు. నెక్స్ట్ ఎప్పుడన్నా రకరకాల కాన్సెప్ట్స్ మీద సరదాగా మాట్లాడదాం.